స్మైల్ డిప్రెషన్ అంటే ఏమిటి? ఎలాంటి లక్షణాలు ఉంటాయి? ఇది ప్రమాదమేనా? ఈ రోజుల్లో చాలా మందికి రకరకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, నిద్రలేమి కారణంగా రకరకాల సమస్యలు వెంటాడుతున్నాయి. అయితే కొందరిలో స్మైల్ డిప్రెషన్ సమస్య ఉంటుంది. మరి స్మైల్ డిప్రెషన్ అంటే ఏమిటి? దీని లక్షణాలు ఏంటో తెలుసుకుందాం. స్మైల్ డిప్రెషన్ అనేది ఒక వ్యక్తి తన అంతర్గత దుఃఖాన్ని, ఒత్తిడిని దాచుకోవడానికి బయట ప్రపంచం ముందు ఎప్పుడు నవ్వుతూ ఉండే మానసిక స్థితి. ఈ పరిస్థితిలో ఒక వ్యక్తి తన బాధను దాచడం ద్వారా అందరి ముందు సంతోషంగా కనిపించడానికి ప్రయత్నిస్తాడు. లోపల నుండి అతను నిరాశతో పోరాడుతున్నప్పుడు దానిని ఎదుర్కొంటున్న వ్యక్తులు తరచుగా సామాజిక ఒత్తిడి కారణంగా లేదా ఇతరుల ఆనందాన్ని కాపాడుకోవటానికి తమ భావాలను దాచిపెడతారు. స్మైల్ డిప్రెషన్ కొన్ని సాధారణ లక్షణాలు ఎక్కువగా నిద్రపోవడం, శక్తి లేకపోవడం, అతిగా తినడం. ఇది కాకుండా వ్యక్తి తన ముఖంలో చిరునవ్వును కొనసాగించేటప్పుడు కూడా ఒంటరిగా నిరాశకు గురవుతాడు. చాలా సార్లు ఈ వ్యక్తులు తాము అనుభవిస్తున్న నొప్పి గురించి ఇతరులకు చెప్పడానికి భయపడతారు. ఇది సమస్యను మరింత పెంచుతుంది. స్మైల్ డిప్రెషన్ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీయటమే కాకుండా శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది సంబంధాలను ప్రభావితం చేస్తుంది. వృత్తి జీవితంలో కూడా సమస్యలను సృష్టిస్తుంది. నిరంతరం భావోద్వేగాలను దాచడం వల్ల వ్యక్తి అలసిపోయి ఒత్తిడికి గురవుతాడు. ఈ పరిస్థితి కొన్నిసార్లు ఆత్మహత్య వంటి ప్రమాదకరమైన ఆలోచనలు కూడా దారితీస్తుంది. మరి దీనికి చికిత్స ఎలా చేయాలో తెలుసుకుందాం. స్మైల్ డిప్రెషన్ కు సరైన సమయంలో చికిత్స చేయవచ్చు. దీనికోసం వ్యక్తి తన భావాలను పంచుకోవడం, మానసిక ఆరోగ్య నిపుణుల నుండి సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం. క్రమం తప్పకుండా వ్యాయామం, సమతుల్య ఆహారం, ధ్యానం వంటి చర్యలు కూడా సహాయకారిగా ఉంటుంది. ఈ పరిస్థితి నుండి కోలుకోవడంలో కుటుంబం, స్నేహితుల మద్దతు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.